మీరు ఎన్నో ఎదుర్కోవచ్చు. మీ ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, మీ చుట్టుపక్కల వారు నేను ఎంతగానో అంటూ ఉండొచ్చు, ఫినాన్షియల్గా ఇబ్బంది ఉండొచ్చు, కెరీర్లో గ్రోత్ లేకపోవచ్చు, నువ్వే బిజినెస్ అయితే స్టార్ట్ చేసావో దానిలో ఎటువంటి బ్లెస్సింగ్ అనేది నువ్వు చూడకపోవచ్చు, గర్భఫలం లేకపోవచ్చు, ఆరోగ్యం సరిగా లేకపోవచ్చు, ఇంకెన్నో బాధలు నీకు ఉండొచ్చు. కానీ ఒక్కటి గమనించండి, దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ పరిస్థితిని చూస్తున్నాడు. అయితే ఎందుకు నా పరిస్థితి మారడం లేదు అని మీరు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు? గమనించండి, నీ పరిస్థితిని మార్చే ముందు దేవుడు నిన్ను మారుస్తాడు. నువ్వు మారాలి. అందుకే నీ పరిస్థితులు ఇంకా మారలేదు. నువ్వు దేవుని దగ్గర రావాలి, దేవుని దగ్గర నువ్వు లోబడాలి. అందుకే నీ పరిస్థితులు మారడం లేదు. ఫస్ట్ దేవుడు నిన్ను మారుస్తాడు, ఆ తర్వాత నీ పరిస్థితులను మారుస్తాడు.